తెలంగాణ సంబంధించినటువంటి జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో కేవీఆర్ని మొన్న రాత్రి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలీసులు అరెస్ట్ చేసినటువంటి విధానం పైన మేమందరం కూడా చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉన్నాం. అయితే మొన్న రాత్రి బయలుదేరినటువంటి ఏపీ పోలీసు నిన్న దాదాపు సాయంత్రం 3-4 గంటల ప్రాంతంలో బొబ్బిలికి సంబంధించినటువంటి ఆ ఏరియాకి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ కోర్టులో రిమాండ్ చేయాల్సినటువంటి పోలీసులు ఏదైతే వైద్య పరీక్షలు చేసి కూడా ఇంతవరకు తనని కోర్టులో సబ్మిట్ చేయలేదు. దాదాపు 14 గంటలు దాటుతూ ఉన్నది. అయినప్పటికీ కూడా ఇంతవరకు ఆయన కోర్టులో సబ్మిట్ చేయలేదు. దానికి ప్రధాన కారణం ఏంటి అనేది కోణంలో మనం ఆలోచిస్తే కనుక ఈరోజు 2 రకాల ఈక్వేషన్ కనబడుతున్నాయి, 2 రకాల అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఖచ్చితంగా జడ్జి ముందు ప్రవేశపెట్టాలి ఎవరైనా సరే, అదొక రూల్. కానీ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి పిఎస్కు తీసుకెళ్లడం జరిగింది. నిన్న రాత్రి అంతా కూడా సేమ్ కర్నూలు పిఎస్లో ఏ విధంగానైతే 3rd డిగ్రీ ప్రయోగించారో అది ఆ విచారణ చేస్తున్నామని చెప్పినటువంటి పోలీసులు మరి ఆ విచారణ పేరిట మరి వెంకటరెడ్డిని 3rd డిగ్రీ చేస్తున్నారా, అదేవిధంగా లాకప్ డెత్ చేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి. ఎందుకంటే మనం చాలా రీసెంట్గా ఏపీలో చాలా సంఘటనలు చూస్తున్నాం. గాదే సాయి కృష్ణ సంబంధించిన లాకప్ డెత్ కావచ్చు, లేకపోతే కర్నూలులో ఇదే విధమైనటువంటి ఒక లాకప్ డెత్ జరిగింది. సో దానికి సంబంధించిన అంశం కావచ్చు, ఈ రకరకాల అదంతా కూడా ఏపీ అంటే ఒక చాలా చిల్లర ప్రయత్నాలు చేసేటువంటి ప్రభుత్వం కూడా చాలా చిల్లర ప్రయత్నాలు చేస్తున్నది. సో కేవీఆర్ అని మరి నిన్న విచారణ పేరిట ఆయన పైన 3rd డిగ్రీ ప్రయోగిస్తున్నారా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. సో మరికొద్ది సేపట్లో వెంకటరెడ్డికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా అయితే నిన్న ఏం జరిగింది అంటే మనకు తెలిసినటువంటి ఇంకొక సమాచారం కూడా ఏంటి అంటే కేవీఆర్కి ఒకవేళ నిన్న వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కొంత ఈ ప్రభుత్వం నుంచి ఆ గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా జడ్జి దగ్గరికి కొంత ఇన్ఫర్మేషన్ పోతుంది. సో జడ్జి ఏం నిర్ణయం తీసుకుంటారో ముందే తెలిసిపోతుంది. కాబట్టి వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఈ వెంకటరెడ్డికి బెయిల్ వస్తుందని తెలిసి సో ఇమీడియట్గా తనని మళ్ళీ పిఎస్కి తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకు అంటే ఇక్కడ ఒకవేళ బెయిల్ వస్తే ఏం చేయాలి అనే కోణంలో మరి ఆయన విచారణ పేరిట పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. సో అక్కడ మరి ఆయనను 3rd డిగ్రీ ప్రయోగిస్తున్నారా ఏంది అనేది మరికొద్దిసేపు తెలుస్తుంది. ఈ క్రమంలో అక్కడ ప్రభుత్వం ఏం చేయబోతుందంటే విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి తుళ్ళూరుకు సంబంధించినటువంటి ఒక పిఎస్లో తుళ్ళూరుకు సంబంధించినటువంటి ఒక పిఎస్లో ఆయన పైన ఆల్రెడీ కేసులు పెట్టడం జరిగింది. ఇవి ఇంకా చాలా కేసులు కూడా పెట్టి ఈ తుళ్ళూరు పిఎస్ నుంచి పీటీ వారెంట్ తీసుకొని ఎక్కడికి ఆల్రెడీ బొబ్బిలికి సంబంధించినటువంటి కేవీఆర్ ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి పోలీసులు ఆల్రెడీ వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. సో పీటీ వారెంట్ తీసుకొని ఎందుకు అంటే ఇక్కడ ఈ జడ్జి దగ్గర బెయిల్ వస్తే ఇమీడియట్గా ఇంకో కేసులో అరెస్ట్ చేయొచ్చు అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో అదొక ప్రయత్నం ఏపీ ప్రభుత్వం కేవీఆర్ మీద చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎట్లయినా సరే కేవీఆర్ని ఇబ్బంది పెట్టాలి, కేవీఆర్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలి, ఇలాంటి అక్రమ కేసులు ఇంకా పెట్టి ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక కుట్ర చాలా బలంగా జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కనీసం 3 నెలల పాటుగా ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ జైల్లో ఉంచాలి అనేటువంటి ఒక కృతనిశ్చయంతో లోకేష్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మేము ఒకటే అడుగుతున్నాం, ఆయన అన్న కేసే రాంగ్. ఎందుకంటే ఆల్రెడీ ఎర్రి బుక్ రాజ్యాంగం అనేది చాలా స్పష్టంగా ఉన్నది. సో అది జడ్జి ముందు పెడితే కేసే కొట్టుకుపోతుంది. బెయిల్ కాదు కదా, దాని మీద సీరియస్ కూడా అవుతుంది జడ్జి. సో అందులో నో డౌట్ అది ఖచ్చితంగా కనబడే అవకాశం అయితే ఉన్నది. సో అందుకే ఇంకొక కేసు తుళ్ళూరులో పెట్టేసి ఇక్కడ నుంచి పీటీ వారెంట్ తీసుకొని ఇమీడియట్గా పెడతారు. సో దానికి సమయం పడుతుంది. కాబట్టి సో ఈ క్రమంలో ఆయనను వైద్య పరీక్షలు చేసిన తర్వాత మళ్ళీ తిరిగి పిఎస్కి తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు మరి ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా, ఎందుకంటే ట్రావెలింగ్ టైం ఉండదు కాబట్టి ట్రావెలింగ్ టైం దాదాపు నిన్న రాత్రి 10 గంటలకు బయలుదేరితే నిన్న సాయంత్రం 3-4 గంటలకు రీచ్ అయ్యారు. సో ఇప్పుడు 4 గంటల నుంచి నెక్స్ట్ డే అంటే ఈరోజు 4 గంటల వరకు 24 అవర్స్ ఉంటుంది. కాబట్టి సో ఈ 24 అవర్స్లో చాలా స్పష్టంగా ఇంకా రకరకాల ప్రయత్నాలు చేసి ఆయన విచారణ పేరిట టార్చర్ చేసి అదేవిధంగా ఒకవేళ బెయిల్ వస్తుందని తెలుసు కాబట్టి తుళ్ళూరు పిఎస్లో ఇంకో కేసు పెట్టేసి అక్కడ నుంచి పీటీ వారెంట్ తోటి మళ్ళీ అరెస్ట్ చేసి రిమాండ్ చేసేటువంటి ప్రయత్నం ఏపీ ప్రభుత్వం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే నిన్న రాత్రి అంతా కూడా
విచారణ పేరుతో పోలీస్ స్టేషన్లో ఉంచారు. సో దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ సంబంధించినటువంటి లీగల్ సెల్ అదేవిధంగా నాయకులు కొంతమంది కూడా వెళ్ళి స్టేషన్లో అడిగితే కేవీఆర్ను చూపించకపోగా ఫోన్లో మాట్లాడించినట. సో ఇది జరుగుతోంది. సో ఇక్కడ చూడండి ఒకసారి. తెలంగాణ జర్నలిస్ట్ కేవీఆర్ అరెస్ట్ అప్డేట్. ఇంకా బొబ్బిలి పోలీసుల అదుపులోనే తెలంగాణ జర్నలిస్ట్ కేవీఆర్ మధ్యాహ్నం 3 గంటలకే వైద్య పరీక్షలు పూర్తి చేసినప్పటికీ కోర్టు ఎదుట హాజరుపరిచినట్టు పోలీసులు. కోర్టు ఆవరణ వరకు కేవీఆర్ను తీసుకెళ్లి మరలా టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన పోలీసులు. టౌన్ పోలీస్ స్టేషన్లో కేవీఆర్ను ఇంట్రాగేషన్. పోలీసుల అదుపులో ఉన్నటువంటి కేవీఆర్ను పరామర్శించడానికి వెళ్ళినటువంటి బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే చిన్న వెంకటప్పల నాయుడు. సో మాజీ ఎమ్మెల్యేకు కేవీఆర్ను చూపించినటువంటి పోలీసులు ఫోన్లో మాట్లాడే అవకాశం ఉండడంతో కేవీఆర్ యోగక్షేమాలు తెలుసుకున్నటువంటి వైసీపీ నేత అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఈ విధంగా ఆ కేవీఆర్ను మొత్తానికైతే ఏదో ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఒక కుట్ర చాలా బలంగా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా తెలంగాణ దీనిపైన తిరగబడుతుంది అనేటువంటి విషయంలో చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఏపీ ప్రభుత్వం కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ, లేకపోతే బీజేపీ కానీ ఎంత దుర్మార్గం అంటే ఇంత దారుణాతి దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీనిపైన తెలంగాణ సమాజం అంతా కూడా తిరుగుబాటు చేయాల్సినటువంటి సందర్భం ఆసనమైంది. ఎంత తెలివిగా వీళ్ళు మాట్లాడుతున్నారు చూడండి ఒకసారి. చాలా తెలివిగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఎంత అంటే చూడండి, మొన్న మనం చూసినాం, మొన్న రాత్రి ఇంటి దగ్గర కేవీఆర్ భార్యతోటి అనుచితంగా అసభ్యంగా ప్రవర్తించినటువంటి సీఏ కానీ, ఆ కానిస్టేబుల్ కానీ ఎవరైతే ఉన్నారో ఎట్లా లాక్కపోయి బనీన్ మీద లాక్కపోయినటువంటి సందర్భం మనం చూసినాం. అక్కడ నుంచి సరూర్ నగర్ పిఎస్కి వచ్చి అక్కడ నుంచి కూడా ఏ విధంగా తీసుకెళ్ళారో మనం అందరం చూసాం. ఒక ప్రైవేట్ కార్లో, రెడ్ కలర్ బలైనలో ప్రైవేట్ కార్లో, తెలంగాణ సంబంధించినటువంటి కార్లో తీసుకెళ్ళినటువంటి సందర్భంలో మరి ఇక్కడ నుంచేమో అరెస్ట్ చేయడానికేమో ఈ విధమైన ప్రాసెస్ చేశారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఓల్డ్ జీపు ఎంత తెలివిగా బిహేవ్ చేస్తారు చూడండి. ఎంత తెలివిగా పోలీసులు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలీసులు ఎంత తెలివిగా నాటకం ఆడుతున్నారు చూడండి. పాత ఓల్డ్ కార్ పట్టుకొని మేము ఈ ప్రాసెస్లో తీసుకెళ్ళమని చెప్పేసినటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంత దుర్మార్గమో చూడండి. ఇదొకటి. ఇట్లా మొత్తానికైతే ఇది ఈ విధంగా పరిస్థితి కనబడతా ఉంది. చాలా తెలివిగా నాగ్గా బిహేవ్ చేస్తుందని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. కానీ 100% దీన్ని తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సమాజం కూడా గమనిస్తూ ఉంది. ఖచ్చితంగా దీనిపైన ప్రజలందరూ కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చేసారు. సో ఇది కేవీఆర్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్. ఖచ్చితంగా కేవీఆర్ పైన 3rd డిగ్రీ జరుగుతుందా, మరి జరిగిందా, ఏం జరుగుతుంది ఏంది అనేది సమాచారం అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా ఆయనకు బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి, తమ పరువు పోతుంది కాబట్టి అనేటువంటి కోణంలో ఈరోజు కేవీఆర్కి సంబంధించిన విషయంలో తుళ్ళూరు పిఎస్లో కేసు పెట్టి పీటీ వారెంట్ తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇది ఒక కీలకమైనటువంటి అప్డేట్. చూద్దాం మరి కొన్ని అప్డేట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు లేటెస్ట్ అప్డేట్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తా.